నమస్కారం. శుభదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా భారత్ టుడే తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మొదలవగానే మనందరికీ జాతకం ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంటుంది. మనతో పాటు భారత ప్రభుత్వ ఆమోదగణిత పంచాంగకర్త ప్రముఖ జ్యోతిష పండితులు దైవజ్ఞ శ్రీ పొన్నలూరి గార్గే సిద్ధాంతి గారు ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఏంటి అనేవి సిద్ధాంతి గారితో మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సిద్ధాంతి గారు. నమస్తే అమ్మా. సిద్ధాంతి గారు, ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. శుభం శుభం. నేను అన్నట్లుగానే మామూలుగా మనకి కొత్త సంవత్సరం వచ్చింది అంటే నా జాతకం ఎలా ఉంది అనేది తెలుగు సంవత్సరం కంటే ఇంగ్లీష్ సంవత్సరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అవును, కాబట్టి ఎలా ఉంది అని తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు కూడా. మరి ఈ సంవత్సరం 2016లో గ్రహస్థితులన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి? తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ 2016 ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొత్తం 366 రోజులు నడిచేటువంటిది ఈ 2016. ఇందులో కొంత మన్మథ కలిసి ఉంటుంది, మరికొంత దుర్ముఖి కలిసి ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా నూతన సంవత్సరం వచ్చింది అనగానే మన వారంతా కూడా రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ముందు రోజు నుంచి రేపటి నుంచే ఈ కార్యక్రమం మొదలుపెట్టాలి అని. అది కేవలం ఒక 48 గంటలో 72 గంటలో ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంటుంది. ప్రతివారు చేసేటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే రేపటి నుంచి నాలో చాలా మార్పులు తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. నిజమే, ఆ విధంగా తెచ్చుకుంటే సంతోషించే వాళ్ళు చాలా ఉన్నారు. అందరికంటే ఆ భగవతే ఎక్కువ ఆనందిస్తుంది. కనుక ప్రతివారికి సమస్యలే ఉంటూ ఉంటాయి. సమస్య లేనటువంటి మనిషి అంటూ ఉండడు. కానీ అలాంటి సమస్యలు ఒక్కొక్కసారి సానుకూలంగా ముందుకు వెళ్తూ సమస్యలు లేకుండా కొంత పరిష్కార మార్గాలు కనపడుతూ ఉండాలి అంటే అసలు సమస్య ఎక్కడ ఉందనే సంగతి ముందు మనకు తెలిస్తే ఆ సమస్యకు తగినటువంటి మందు వేసుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. సరే, 2016 సంవత్సరం వచ్చిందంటే అమ్మాయికి వివాహం చేయాలి, అబ్బాయికి వివాహం చేయాలి, అబ్బాయికి ఆ మెడికల్ సీట్ కావాలి, అమ్మాయికి ఈ సీట్ కావాలి. బట్ అన్నయ్య గారు తమ్ముడు గారు ఎవరో ఒకరు కోర్టులో అటు ఇటు తిరుగుతుంటారు. ఆ తగాదులు ఆ తగాదులు ఈ తగాదులు, పక్కింటి వెనకింటి ముందింటి అబ్బాబ్బా చాలా ఉంటాయి. వీటన్నిటికంటే ఆ తల్లి పైన ఉంటుంది లక్ష్మీదేవి, ఆమె సమయానికి పక్కింటికి వస్తుంది, మన ఇంటికి రాదు. వీటన్నిటికీ పరిష్కార మార్గాలు కావాలి. కానీ పరిష్కార మార్గాలు మనం తెలుసుకునే ముందు అసలు సమస్య ఎక్కడ ఉంటుంది అనే విషయం తెలుసుకొని దానికి కొంచెం సూచనలు జాగ్రత్తలు మనం కనుక తెలుసుకుంటే ప్రతివారికి పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయనేదే నా భావన. నాయన, ఇటు మాత్రం వెళ్ళు, ఇటు వెళ్ళకు, ఇటు వెళితే ఏమవుతుంటే పంచర్లు పడతాయి, రోడ్డు సరిలేదు, ఒక్కోసారి స్పీడ్ బ్రేకర్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, కచరా రోడ్డు, ఇదైతే చక్కగా ఉంటుంది, 4 కిలోమీటర్లు ఎక్కువైనా కూడా హ్యాపీగా 100 కిలోమీటర్ స్పీడ్ పోవచ్చు, ఇటు పోతే ఇట్లా ఉంటుంది. కనుక ఇటు వెళితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి వాహనం ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. డబుల్ రోడ్డు కాదు, సింగిల్ రోడ్డు, ఇవన్నీ చెప్తాం. చెప్పిన తర్వాత ఏంటి ఆయన చెప్పేది ఏమిటిలే అని చెప్పేసి వెళ్ళారనుకోండి, సమస్యలు వస్తాయి. కనుక ఆ సూచనలు జాగ్రత్తలు చెప్పాం కనుక వీలంత అప్పుడేం చేయాలా, ఈ రోడ్డుని వెళ్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలకు రావాలి. కానీ ఆలోచనలకు రావాలి అంటే చెప్పేవారు ఉంటారు, వినేవారు ఉంటారు, కానీ ఆచరించాలంటే ఇక్కడ ఉంటుంది చంద్రుడు. ఆ చంద్రుడే 366 రోజులు తిరిగి 2016వ సంవత్సరంలో ఎన్ని ఘనకార్యాలు చేస్తున్నానంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని 100 ఘనకార్యాలు చేసి గ్రహమాలిక యోగాలు నేను ఇస్తున్నానంటూ నవంబర్ 11, 12, 2016లో అటు సింహరాశి నుంచి అటు మీనరాశి దాకా 8 రాశుల్లో గ్రహమాలిక యోగాన్ని నెత్తిన రుద్దుతున్నటువంటి ఆ చంద్రుడు. అలాగే ఎన్నో గ్రహ సంచార స్థితిగతులు ఉన్నాయి. వాటిలో చిన్నవి కొన్ని చెప్పుకొని ఆ తర్వాత అన్ని రాశులకి ఎవరెవరికి ఏ విధంగా ఉంటుందనే దానికంటే ఎవరెవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సంగతి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మొత్తం 366 రోజులు 2016 లీప్ సంవత్సరం కనుక అందులో సగభాగం కంటే కూడా ఎక్కువగా 195 రోజులు ఆ గురువు రాహు వీళ్ళిద్దరూ మెలేసుకుని తిరుగుతున్నారు. అంటే మోర్ దాన్ 50% ఆ గురురాహువుల కలయిక. దాని గురించి మనం రోజు చెప్పుకుంటున్నాం. అంటే మోర్ దాన్ 50% గురురాహువుల కలయిక అంటే ఏంటి? సరే, ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరానికి మన్మథ సంవత్సరం కలిసి ఉంది, దుర్ముఖి కలిసి ఉంది. 2 సంవత్సరాలు కలిసి ఉన్నాయి. మన్మథరాజు ఎవరు? శని. దుర్ముఖి రాజు శుక్రుడు. వీళ్ళిద్దరు కలిసి ఏమిటో 2016 ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని వీళ్ళిద్దరూ సయ్యాట్లాగా అవుతారు. జనవరి 9వ తేదీ మూలా నక్షత్రం ఆ గ్రహ సంచార స్థితిని చూడండి. మరొకటి ఏమిటంటే
ఈ రాజు అయినటువంటి శనికి ఒక బద్ధ శత్రువు ఉంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారంటే ఒక ఇంట్లో దాదాపుగా 71 రోజులు కుస్తీ పడతారు. కుస్తీ పట్టి సేద తీర్చుకోవడానికి మళ్ళీ 25 రోజుల పాటు దూరంగా పోతారు. పోయి కాస్త అలుపు సొలుపు అంత తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ 65 రోజులు కుస్తీ పడతారు. ఏమన్నా ఉంది అసలు? 71 రోజు శనికుజుల సంఘర్షణ, తిరిగి మళ్ళా 65 రోజులు శనికుజుల సంఘర్షణ. ఏం పాపకాలం! కనుక ఆ శనికుజుల సంఘర్షణ, ఈ గుర్రాహుల సంఘర్షణ, ఇదిగాక ఆ గుర్రాహుల సంఘర్షణ ఎక్కడైతే జరుగుతున్నదో దాని అధిపతి రవికి మార్చి 9వ తేదీ మాఘ అమావాస్యన సంపూర్ణ సూర్యగ్రహణం భారతంలో కనపడుతుంది. శ్రవణ అమావాస్య రోజున మరొక సంపూర్ణ కంకణ సూర్యగ్రహణం భారతంలో కనపడదు. గ్రహణం కనపడినా కనపడకపోయినా ప్రభావం మాత్రం జీవకోటి మీద ఉంటూనే ఉంటుంది. సిద్ధాంతి గారు 2016 మీరు చెబుతుంటే, మాటల్లో చెబుతుంటేనే దడదరలాడుతుంది. మరి పరిస్థితి ఎట్లా ఉంటుందని మీరు అనుకోవచ్చు. ప్రతి సంవత్సరం దడదరలు ఉంటూనే ఉంటాయి. దడదలు ఉంటే మీ పాటికి మీరు కాల్ చేస్తుంటారు, నా పాటికి నేను చెబుతుంటాను, అప్పుడప్పుడు విసిగిస్తుంటారు, చెబుతుంటాను. ఏం చేస్తుంటాం? లైఫ్ అంతా అలా జరిగిపోతుంటుంది. ఎనీహౌ ఈ సంవత్సరం మనం చాలా జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు చాలా శతాబ్దాల తర్వాత వస్తున్న గ్రహ సంచార స్థితిగతులు ఎక్కువగా ఉన్నాయి. గ్రహమాలికా యోగాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత గుర్రాహు చండాల యోగం యొక్క ప్రభావం ఎక్కువ ఉంది. కుజంలో సంఘర్షణలు ఎక్కువగా ఉన్నాయి. కనుక వీటిని ప్రకారంగా మనం ప్రతి రాశికి మనకు సమయం చాలా తక్కువ కనుక 12 రాశులు వేసుకున్నా కనీసం ఒక్కొక్క రాశికి 2 నిమిషాలు చెప్పే సమయం కూడా లేదు కనుక 1.5 మినిట్తోనే మనం లాగటానికి ప్రయత్నించేద్దాం. ఏం తల్లి, ఆ పని చేద్దాం. అలాగే అండి. ఓకే. గ్రహాల గురించి మాకు బ్రీఫ్గా వివరించేశారు కూడా. అలాగే మనం ఇంకా రాసుల్లోకి వచ్చినట్లయితే ముందుగా మేషం, వృషభం, ఓకే, ఈ ఈ రాశులకి సూచనలు, సలహాలు అందించారు. తప్పకుండా. ఇక మేషరాశి, వృషభ రాశి ఈ 2 రాశులకి ఏమిటంటే ముఖ్యంగా మేషరాశి వారు జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలంటే సంతానం విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. జాగ్రత్త అనేది కంటే కూడా శ్రద్ధ, ఆ శ్రద్ధలోనే జాగ్రత్త కూడా కలిసే ఉంటుంది. అంటే అబ్బాయి అమ్మాయి చదువుకుంటున్నారా, ఏం చదువుకుంటున్నారు, ఎలా చదువుకుంటున్నారు, ఎక్కువ స్కైప్లో ఉంటున్నారా, లేకపోతే అక్కడ ఉంటున్నారా, ఇక్కడ ఉంటున్నారా, పబ్బులకు వెళ్తున్నారా, ఇలాంటి అంశాల మీద కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సంతాన విషయాల మీద శ్రద్ధ తీసుకోవాలి. చిన్నపిల్లకాయలు అయితే వారి ఆరోగ్య విషయాలు ఎలా ఉన్నాయి, ఇలాంటి అంశాల మీద మేషరాశి జాతకులు జాగ్రత్త తీసుకుంటూ మనం ఏమిటి, మన వ్యవహారం ఏంటి, మన వ్యాపారం ఏంటి, మన ఉద్యోగం ఏమిటి, మన ఆరోగ్యం ఏమిటి, ఇల్లు ఏంటి, వాకిలేంటి, దీని మీద కూడా కొంచెం శ్రద్ధ చూపించాలి. అంటే సంతానం మీద చూపించాలి. మనకు ఎక్కడైతే 4 రూపాయలు వస్తూ ఉంటాయో ఆ 4 రూపాయలు వచ్చేటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఈ 2 విషయాలు మేషరాశి వారికి. ఆ 2 కనుక శ్రద్ధ చూపిస్తే మిగిలిన అన్నీ కూడా అనుకూలపరుస్తాయి. అంటే ఇక ధనస్థానం బాగుంటుంది, సోదర స్థానం బాగుంటుంది, భార్యాస్థానం బాగుంటుంది, తండ్రి స్థానం బాగుంటుంది, తల్లి స్థానం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. బాగా లేనివి ఇవన్నీ నేను అనను, కానీ వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ఏమిటి మరొకసారి చెప్తాను. మేషరాశికి సంతాన స్థానాలు, సంతాన అంశాలు ప్లస్ మనం ఎక్కడ విజయం సాధించాలి, మనం ఎటు వెళ్తున్నాము దాని మీద వాళ్ళు దృష్టి ఉంచాలి. ఇక రెండవది వృషభ రాశి వారు. వృషభ రాశి వారు భార్యాభర్తల యొక్క అన్యోన్యత మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఏదో కొంచెం కోపతాపాలతో భార్యను ఒక మాట అనేసి ఆఫీసుకు పోతే సాయంత్రం వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండొచ్చు, తాళం పక్కింట్లో ఉండొచ్చు. పక్కింట్లో ఉంటే ఎటు వెళ్ళిందంటే ఏమంటే చీటీ ఇచ్చిందంటే ఆ చీటీ చూసుకొని మన నెత్తినోరు బాదుకోవాలి. కనుక వీలైనంత వరకు భార్యాభర్తల మధ్య సయోధ్యత ఉండాలంటే సంయమనం పాటిస్తూ ఉండాలి. ఆమె కోపం రావచ్చు, ఈయన కోపం రావచ్చు, ఎవరి కోపం వచ్చినా చేతిలో ఏదైనా పెద్ద పెద్ద వస్తువు లేకుండా విసరకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే, సంయమనం పాటిస్తుంటే చక్కగా పరిస్థితి అనుకూలిస్తాయి. దీనితో పాటు ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, వాహనం, గృహం. మరొకసారి చెప్తాను. వృషభ రాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వాహన, గృహ, తల్లి అంశాల మీద ఎక్కువ దృష్టి ఉంచండి. అంతే దృష్టి భార్యాభర్తల మధ్య ఉంచండి. ప్రేయసి ప్రేయుల మధ్య కూడా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఏమిటి ఈ 2 అంటే ఆ 195 రోజుల గురుచండాల యోగము, ఆ తర్వాత 71 రోజు కుజశనులు, ఆ తర్వాత 65 రోజులు కుజశనుల యొక్క సంఘర్షణే వీటికి ఫలితాలు. కనుక మనం జాగ్రత్తలు అంటూ తీసుకుంటే కొన్ని నిర్ణయాలు అనేవి మనకు తెలుసుకుంటాం. ఆ తెలుసుకునే నిర్ణయాల ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అంటూ చేయగలం. వృషభ రాశి గురించి వృషభే మనం చెప్పుకుంది. మేషం, నెక్స్ట్ వృషభం 2 కంబైన్ చేసేసా. నెక్స్ట్ మిథున కర్కాటకానికి వెళ్దాం. మిథున కర్కాటకం. ఓకే. ఇక మిథున రాశి వారికి అంటే మిథున రాశి వారికి 2 అంశాల మీద శ్రద్ధ ఎక్కువ చూపించాలి. మొదటి అంశం ఏమిటంటే సోదరులు ఉంటారు, సోదరు ఉంటారు, వాళ్ళతో డీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇప్పటిదాకా బాగున్నాయా బాగలేదా. ఒకవేళ బాగున్నాయనుకోండి కొనసాగిద్దాం, ఒకవేళ బాగలేమనుకోండి దాన్ని బాగుపరిచేలాగా చేద్దాం.
ఒకవేళ బాగా ఉంటే ఇంకా బాగుపరచాలని చూడాలి తప్ప బాగా ఉంటే వాటిని చెడగొట్టాలని మాత్రం అనుకోకూడదు. ఏది ఏమైనప్పటికీ కొంచెం సంయమనం అనేది సోదరి మధ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత బాగున్నా ఎక్కడో ఒక చోట ఆడవాళ్ళ దగ్గర వాడి దగ్గర వీడి దగ్గర చిన్నపాటు వస్తుంది. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకుండా మధ్యలోనే కాకి ఎగిరిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటుంటాయి తప్ప ఆ ఇంటి మీద కాకి మన ఇంటి మీద వాడాలా, మన ఇంటి మీద కాకి అన్నయ్య ఇంటి మీద వాడాలా, అన్నయ్య ఇంటి మీద కాకి వెనకింట్లో ఉన్నటువంటి చెల్లమ్మ ఇంట్లో వాడాలనేటువంటి రీతిలో మనం సంయమనం పాటిస్తూ ఉండాలి మిథున రాశి జాతకులు. దీంతో పాటు అప్పులు ఉండొచ్చు, రుణాలు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, వీటి మీద ఒక నిఘా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక ఏ అప్పుల వాడు ఏ సమయాన్ని వచ్చి అడుగుతాడో అతన్ని మనం దగ్గర 10 మందిలో మాట్లాడుతుంటాం. 10 మందిలో మాట్లాడుతున్నప్పుడు ఏం సుబ్బారావు ఏమంది 10,000 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ తీసుకుంటే అంటాడు. ఆ సమయాన్ని మనం కొంచెం ఇబ్బంది పడతాం. కనుక వాడికి ఒకవేళ మనం ఇవ్వలేకపోయినా బాబు అంటూ ముందుగా వెళ్ళి వాడిని నచ్చజెప్పి అతన్ని మన ఇంటికి రానియకుండా, మన వీధిలో రానియకుండా, అల్లరి పెట్టనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి వారందరికీ అల్లరి పడతారని మాత్రం కాదు సుమా. ఏదేమైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా శత్రుత్వాలు, అనారోగ్యాలు ఏదైనా కూడా చిన్నపాటి లోపం కనపడినా కూడా వెంటనే మెడికల్ షాప్ పోయి ఏదో ఒక ట్యాబ్లెట్ తెచ్చుకోకుండా మంచి డాక్టర్ గారి దగ్గరికి పోయి తగినటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిది. అవి తప్ప మిగిలిన అన్ని అంశాల్లో పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దడానికి, అనుకూలించడానికి, ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ చాలా పుష్కలంగా ఉన్నాయి. కనుక రుణ రోగ శత్రువులు, సోదరి ఈ అంశాల మీద వారి దృష్టి ఎక్కువగా ఉంచాలి మిథున రాశి. ఇక కర్కాటక రాశి జాతకులకు ఏమిటంటే ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, సంతాన పరంగా. కుటుంబం అంటే సంతానం ఉంటారు, కానీ ఆ సమయాన్ని సంతానం ఆ ఇంట్లో ఉండొచ్చు, లేక దూరభారంగా ఉండొచ్చు. ఏదేమైనా ఫైనాన్స్ విషయాల్లో కొంచెం మాట తీరులో, సంతాన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మిగిలినటువంటి అంశాలన్నీ కూడా చక్కగా వెళ్తుంటాయి. సంతానము, ఫైనాన్స్, కుటుంబము, మాట తీరు ఈ అంశాల మీద కర్కాటక రాశి జాతకులు ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని ఈ గోచార గ్రహచార స్థితిగతులు తెలియజేస్తున్నాయి. అలాగే సింహరాశి, కన్యారాశి గురించి. ఇక కన్యారాశులు, సింహరాశి వారికి అసలు సింహరాశిలోనే జరుగుతున్నది ఈ గురుచండాల యోగం 195 రోజుల పాటు. అదే ఒక్కసారి ఎందుకంటే ఆ రాశిలో గురువు రావటమే పుష్కరాలతో వచ్చి వివాహాలు లేకుండా పెట్టేశాడు. ఆ తర్వాత పోతూ ఈ రాహుతో కలిశాడు. కనుక ఇలాంటి సమస్యలు ఉన్న కారణంగా ఒక్కోసారి ఏం చేయాలి అంటే మానసిక శారీరక సంఘర్షణలు పడకుండా జాగ్రత్త ఉండాలి. మానసికంగా బాధపడకూడదు, శారీరకంగా సమస్యలు లేకుండా ఉండాలంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి ఎక్కువ వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి. మానసిక శారీరక సంఘర్షణకు దూరంగా ఉండాలి. అలాగే వృత్తి వ్యవహారాల్లోనూ, ఆరోగ్య విషయాల్లోనూ, వాహన విషయాల్లో కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వాహనం ఏదో పాత వాహనం, ఎప్పుడో చిన్నప్పటి వాహనం కదా, ఇది మాకు ఖర్చొచ్చిన వాహనం కదా, దీన్ని ఎలాగే నడుపుదామని మాత్రం అనుకోకండి. దాన్ని మెకానిక్ దగ్గర తీసుకువెళ్ళాలా, తగినటువంటి ఏర్పాటు చేయాలా, ఆ తర్వాత ఇది కనీసం 100 కిలోమీటర్లు అయినా నేరుగా వెళ్తుందా, మధ్యలో ఆగుతుందా అనేటువంటి అంశాల మీదుగా దృష్టి ఉంచాల్సిన అవసరం ఉంది. ఇవి తప్ప మిగిలినవన్నీ కూడా చక్కగా అనుకూలంగా సింహరాశి వారికి ఉంటాయి. ఇక కన్యారాశి వారికి ఏమిటంటే కొంచెం ఖర్చు విషయంలో 10 రూపాయలు అయ్యే చోట 15 రూపాయలు కావడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ఒక చోట వెళ్తున్నామంటే ఇక్కడ ఇంత ఖర్చు ఉంటుందని ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ఎస్టిమేషన్ తారుమారు అయిపోతుంది, మన అంచనాలు తారుమారు అయిపోతుంది. సరే, ఒక పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం, ఫంక్షన్కి 200 మంది వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తాం, 2000 మంది రావచ్చు. 200 మంది ఎక్స్పెక్ట్ చేస్తే 2000 మంది ఎక్కడ, 200 ఎక్కడ, 2000 దగ్గర 10 టైమ్స్ పెరిగిపోయింది ఖర్చు. కానీ ఖర్చు పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఆ ఖర్చు పెరుగుతుంది కనుక ఒకవేళ ఖర్చు పెరిగితే 2000 మంది వస్తే ఎట్లా, దానికి సమయానికి తగిన ఫైనాన్స్ సోర్సెస్ ఉండాలి. కనుక ఇలాంటి ఫైనాన్స్ సోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎవరెవరి దగ్గర అప్పు తేవాలి, ఈ సంవత్సరంలో మనకు బాధలంటూ ఏమీ లేవు, కానీ ఒక అనవసరమైన ఖర్చు వచ్చే అవకాశం ఉంది. అవసరమైన ఖర్చు ఎట్లా వస్తుంది, అనవసరమైన ఖర్చు వస్తే అనవసరమైన ఖర్చుని ఎట్లా మనం మీట్ కావాలి అనేటువంటి దృష్టితో ముందు జాగ్రత్తగా ఒకవేళ ఇంత డబ్బు వస్తే సుబ్బారావు దగ్గర తేవాలా, రంగనాథం దగ్గర తేవాలా, వాడి దగ్గర వీడి దగ్గర బ్యాంకు దగ్గర అక్కడ ఎక్కడ ఏది అయితే బంగారం తాకట్టు పెట్టాలా. కనుక ఆ బంగారం తాకట్టు పెట్టాలి, అది కూడా ఉండి తీరాలి. కనుక ఆ బంగారం కూడా సమయాన్ని కొనిపెట్టుకోవాలి. కనుక పరోక్షంగా బంగారం మీద కొనిపెట్టుకుని ఎక్కువ మొగ్గు చూపాల్సిన అవసరం ఉంటుంది. దీనితో పాటు సోదరి, అన్నయ్య, అక్కయ్య, చెల్లమ్మ వీళ్ళ అంశాల మీద కూడా కొంచెం దృష్టి ఉంచాల్సిన అవసరం కన్యారాశి జాతకులు కూడా ఉందని తెలుసుకోవాలి. అలాగే తులారాశి, వృశ్చిక రాశి. ఇక వృశ్చిక రాశుల వారి విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటి అంటే తులారాశి వారికి ఈరోజు ఇక్కడ మనకి లాభం వస్తుంది అనుకుంటారు, అది గోబకి అంటుతుంది. లాభం అంటే ఏమంటే తిరుపతి పోయి వచ్చారా, స్వామివారి దర్శనం, ఏ లాభం అండి అంటాం. లాభం ఏంటి, స్వామివారి దర్శనం చేసుకొచ్చావుగా,
మరి ఏం లాభం అంటాం ఏంటి అంటే ఏం లాభం, ఒక్క సెకండ్ నెట్టేశాడు. ఏమండి విజయవాడ దాకా పోయినారు కదా, బస్సులో బాగుంది, ఏం లాభం అండి, కోనసీమ దాకా పోయిద్దాం అనుకున్నాండి, ఏం లాభం, ఆ బస్సులో నిలబడిపోయినానండి, రిజర్వేషన్ అయిందా, ఎవడో కూర్చున్నాడో లేవలే, వాడికి ఆరోగ్యం బాగాలేదట. ప్రతి విషయంలో ఏం లాభం అండి అంటాం. ఏమండి ఇంట్లో చేరారు కదా బాగుందా అంటే ఏం లాభం అండి, వాన కురుస్తుందండి, నీళ్లు రావటం లేదండి అంటారు. అంటే ప్రతి విషయంలో ఏం లాభం ఏం లాభం ఏం లాభం అనుభవిస్తూనే ఉంటాం, కానీ సంతృప్తికరంగా అనుభవించలేకపోతాము. ఎవరు? తులారాశి జాతకులు. కనుక ఆ సంతృప్తికరంగా అనుభవిస్తూ ఉండాలి అంటే దీని విధంగా ఒక విధంగా చెప్పాలంటే సుఖము సంతోషము ఈ సంవత్సరం తక్కువగా ఉంటుంది. ఆ తక్కువగా ఉన్నటువంటి ఆ సుఖాన్ని, తక్కువగా ఉండే సంతోషాన్ని ఎక్కువ చేసుకోవాలంటే ఏం చేయాలంటే రేపు శుభదర్శనం చూస్తుంటే ఎక్కడైతే మైనస్లు ఉంటాయో ఆ మైనస్ మళ్ళీ పూర్చే మార్గాలంటూ రేపు నుంచి చెప్పేస్తారు, చెప్పకుండా ఉండను. మరి అలాగే వృశ్చిక రాశి జాతకులకి ఏంటంటే ఏదో తెలియని మానసిక సంఘర్షణ, ఏం మాట్లాడితే వారికి తెలియదు. ఏదో వంట చేస్తుంటారా, గరిటతో తిప్పుతుంటారా, ఏదో మాట్లాడతారు, అటు ఇటు చూస్తారు, చెయ్యి పెట్టేస్తారు, కాలిపోతుంది. కనుక మనసుని కేంద్రీకరించి మాత్రమే పనిచేయాలి. దీనితో పాటు మనం ఏమిటి, మన వ్యవహారం ఏంటి, మన ఇంట్లో ఎంత సొమ్ము ఉంది, ఎంత ఇతర అప్పులు ఉన్నాయి, వీటి మీద ఒక కరెక్ట్గా ప్రణాళికాబద్ధంగా ఒక టైం టేబుల్ మెథాడికల్గా ప్రిపేర్ అయ్యి ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది వృశ్చిక రాశి వారికి ఉందని. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవి కేవలం సూచనలు జాగ్రత్తలు తప్ప అంతకుమించి ఏమి కాదని మీరు తెలుసుకోవాలి. అలాగే సిద్ధాంతి గారు ధనురాశి మకర రాశి గురించి ఇక ధనురాశి మకర రాశి అంటే ధనురాశి వారికి సోదర స్థానంతో పాటు సోదరి స్థానంతో పాటు కొంత పితృస్థానం, బాబాయిలు కావచ్చు, లేకపోతే పెద్దనాన్నలు కావచ్చు, నాన్నగారు కావచ్చు, లేక చనిపోయినటువంటి పెద్దలు ఉంటారు, వారి ఆస్తి ఎక్కడ వివరాలు ఉంటాయి, అలాంటి వివరాల మీద కొంచెం సేకరించాల్సిన అవసరం అంటూ ఉంది. ఎందుకంటే కొంత ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ ఖర్చుని మీట్ కావాలి. ఆ ఖర్చుని మీట్ కావాలంటే బాబాయి ఆదుకోవాలి, పెదనాన్న ఆదుకోవాలి, ఏది కాకపోతే నాన్నగారు ఆదుకోవాలి, లేకపోతే పిత్రార్జితకి ఎక్కడో ఒక ఆస్తి ఉందిట, ఆస్తి ఏదైనా వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి అటు కూడా కొంచెం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఏలినాటి శని జరుగుతున్న మాత్రం దిగులు పడకండి, పరోక్షంగా మంచి అనుకూల పరిస్థితులు ఇస్తాయి. ఇలాంటి కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు ధనురాశి వారు తీసుకుంటే మంచి పరిస్థితులు అంటూ వస్తున్నాయి. ఇక వీలైనంత వరకు ఏమిటంటే మీరు నిర్ణయాలు తీసుకునే సమయాల్లో కొన్ని ఒక్కోసారి నెగిటివ్గా తీసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి నెగిటివ్గా అంశాలు తీసుకోకుండా పాజిటివ్గా ఉండాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించండి. ఎందుచేత ధనురాశి జాతకులు కూర్చున్నప్పటి నుంచి పడుకోపోయేదాకా అంత బాగుంటుంది, అయినా కూడా నెగిటివ్గా ఆలోచిస్తారు. కనుక నెగిటివ్ థింకింగ్ అనేది మనసులోకి రానికుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మకర రాశి జాతకుల విషయంలో చూస్తే వారికి లాభం ఎంత ఉంది, ఎక్కడెక్కడ లాభం ఉంది, ఏమి వివరాలు, ఇలాంటి అంశాల మీద కొంచెం దృష్టి ఉంచాలి. 1000 రూపాయల లాభం వస్తుంది, కానీ తీర దగ్గరికి వచ్చేటికి 1000 రూపాయలు కట్ట ఉంటుంది. 100 రూపాయల కాగితాలు దగ్గరికి వచ్చేటప్పుడు చూస్తే 900 ఉంటాయి. ఇందాక 100 పెట్టాను కదయ్యా, నేనే లెక్క వేసానే అంటే ఏమో పొరపాటున వేసావు, కన్ను అట్ట కొట్టేసిందేమో, ఏ ఖయాల్లో ఉన్నావు అంటాడు పక్కవాడు. కనుక డబ్బు లెక్క వేసుకునేటప్పుడు, ఇంటికి తెచ్చేటప్పుడు, బ్యాంకులో ఇచ్చేటప్పుడు, ఎవరన్నా బాకీ తీర్చేటప్పుడు, బాకీ ఇచ్చేటప్పుడు చాలా వరకు జాగ్రత్తగా పెట్టుకొని ఒకటికి 20 సార్లు లెక్కలు వేసుకోవాలి. కనుక ఒక్కోసారి 20 సార్లు లెక్కేస్తే 100 తగ్గుతుంది, అనుమానం అంటూ ఏమీ లేదు. కనుక దీంతోపాటు కొంచెం డ్రైవింగ్ విషయాలు కూడా మకర రాశి జాతకులు ఎక్కువ జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం ఉందని జాగ్రత్తలు గోచార గ్రహచార స్థితిగతులు తెలియజేస్తున్నాయి. అలాగే చివరిగా కుంభరాశి మీనరాశి గురించి ఇక కుంభరాశి వారికి ఏమిటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉంటుంది. ఎంత చక్కగా అన్యోన్యత ఉన్నప్పటికీ ఎక్కడో చోట సూటిపోటి మాటలతో ఏమంటామో ఆయనంటామో ఎవరో ఒకరు అంటామో, ఆ తర్వాత ఫోను అత్తగారికి పోవటమో, లేకపోతే మామగారికి పోవటమో, లేకపోతే బావమరిదికి పోవటమో, బావమరిది రావటమో, ఇలాంటివి లేకుండా చూసుకోవాల్సిన అవసరం కుంభరాశి వారికి ఉందన్నమాట. కనుక భార్యాభర్తల అన్యోన్యత చక్కగా ఉంటుంది. చక్కగా ఉన్నప్పటికి కూడా ఈ గ్రహ సంచార స్థితిగతులు ఏదో ఒక చిన్నపాటి ప్రాబ్లం వేసేస్తాయి. కనుక అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. దీనితో పాటు ఏమిటంటే ఈ కుంభరాశి జాతకులకి ఉదయం నిద్ర లేచిన మొదలు రాత్రి పడుకోబోయేంత వరకు మనం ఏం చేస్తున్నాం, మన వ్యవహార శైలి ఏంటి, ఈరోజు ఎక్కడికి వెళ్ళాలి. కొంతమంది అలా కాదు, అప్పటికప్పుడు నిర్ణయించుకుంటారు, సగం దూరం పోతారు, మళ్ళీ ఏమనుకుంటారో బండి వెనక్కి తిప్పుతారు, వచ్చి మళ్ళీ పార్క్ చేస్తారు. ఏమయ్యా వచ్చేసామంటే ఏమంటే మనసు బాగలేదు అంటారు. కనుక ఒక మెథాడికల్గా రేపటి ప్రోగ్రాం ఏమిటి అని తెలుసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక మీనరాశి జాతకుల వివరణలో మాత్రం
కొన్ని జాగ్రత్తలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎలాంటి ఎక్కువగా జాగ్రత్తలు అంటే, మనకు అప్పు ఎంత ఉంది, అప్పు ఇవ్వవలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అప్పు ఎంత తెచ్చాము, మనం ఎంత బాకీ, మనకు రావాల్సిన ఎంత, పోవాల్సిన ఎంత, వీటి లెక్కలు ఎక్కువగా ఉండాలా. వీటితో పాటు ఇంట్లో మొత్తం 5 మంది ఉన్నాం, 5 మందిలో సంవత్సరానికి ఆరోగ్యాని కోసంగా ఎంత ఖర్చు పెడుతున్నాం. అంటే మంచి ఆరోగ్యం కావాలంటే ఖర్చు ఎంత పెడతారు. మంచి ఆరోగ్యం కావాలంటే ఎవరు ఇస్తారు? డాక్టర్లు ఇస్తారు మంచి ఆరోగ్యం. కనుక మంచి ఆరోగ్యం కావాలంటే ఎంత ఖర్చు ఉండాలా, ఆ ఖర్చు పక్కన పెట్టాలి. అంటే రాబడెంత, పోబడెంత, దీంతోపాటు ఆరోగ్యానికి డబ్బు ఖర్చు పెట్టాలి. ఆ ఆరోగ్యం ఎక్కడంటే అక్కడ దొరికేది కాదు, ఆ షాపులోనే దొరుకుతుంది ఆరోగ్యం. ఆ షాపులోనే ఆరోగ్యం దొరుకుతుంటే మంచి ఆహారం కూడా తినాలి. కొంతవరకు ఇలాంటి అంశాల మీద కూడా ఎక్కువ దృష్టి ఉంచాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ముఖ్యంగా గమనించాల్సిన అంటే, తండ్రి చెప్పినటువంటి మాటల మీదే ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం కూడా ఉంది. ఇక మొత్తం మీద ద్వాదశ రాశుల వారికి చూచాయిగా పైపున చెప్పినప్పటికీ కూడా రేపటి రోజు నుంచి మళ్ళా మేషము, వృషభము స్థిమితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ప్రేక్షకులు బాగా గమనించుకోవాలి. ఏమిటండి సిద్ధాంతి గారు శుభదర్శనం కార్యక్రమం రాగానే మా రాశంతా చెప్పేస్తాను కనుక తేల్చి పారేశారే అని ఒక నిరుత్సాహం తప్పకుండా ఉంటుంది. ఏం చేతనంటే ఉండేది మనకు తక్కువ సమయం, కానీ 366 రోజుల్లో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా ఫిల్టర్ చేసేసి 2 ముక్కలు చెప్పాలంటే కష్టం. కనుక సింపుల్గా ఇప్పుడు చెప్పేటువంటి ఈ 4 మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. మన్మథనామ సంవత్సరానికి రాజు శని, రాబోయే దుర్ముఖినామ సంవత్సరం రాజు శుక్రుడు, ఈ ఇరువురు కూడా మరొక 9 రోజుల్లో కలుసుకుంటున్నారు. కనుక ఆ రోజున వారిద్దరినీ చూడటానికి ప్రయత్నం చేయండి. అయితే వారి ఇరువురిని చూసేటువంటి సమయంలో ఆ దరిదాపుల్లో సన్న నెలవంకలాగా ఉంటుంది. అది ఎవరికన్నా కనపడింది అనుకో, మహా అదృష్టవంతులే. నేను ఆ సమయంలో స్టూడియోలో ఉంటాను, నాకు కనపడకపోవచ్చు. అంటే నేను అదృష్టవంతుని కాదేమో. ఏమన్నా నువ్వు కూడా ఆ రోజు వీలైతే ఆ రోజు ఏం చేస్తాను, రికార్డింగ్ ప్రోగ్రామ్ చేసేస్తాను. రికార్డింగ్ ప్రోగ్రామ్ చేసి పెట్టేసి ఇంట్లో కూర్చున్నాం అనుకో, మనకు కనబడుతుంది. కనుక 9వ తేదీన మీరు బాగా గమనించండి. అక్కడ సన్నగా నెలవంక ఎప్పుడు కనపడుతుంది అంటే, మనం 5 గంటల నుంచి చూస్తే రాదు, 5:30 కనపడదు. శుక్రుడు శని ఇరువురు కనపడతారు. ఆ పెద్ద మనిషి 6:12 6:10 అట్లా మెరుపులాగా మెరుస్తాడు. ఈ లోపల సూర్యోదయం వస్తుంది. కనుక కొన్ని ప్రాంతాల్లో సూర్యోదయం కొంచెం ఆలస్యం కావడానికి అవకాశం ఉంటుంది, లేదా మేఘాలు అడ్డుపట్టడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ మూలా నక్షత్రం ఆ రోజున కనపడేటువంటి నెలవంక, అదే బహుళ చతుర్దశి, ఆ నెలవంక చూడటానికి ప్రయత్నం చేయండి. మీరు ఆ నెలవంక కోసం ఆమెను కూర్చోండి, కన్నులు అప్పగించుకుని కూర్చోండి. ఎక్కడన్నా కనపడుతుందా అని కనీసం స్నాన సంధ్యాదులు పూర్తి కాకపోయినా పాదాలు శుభ్రంగా కడుక్కొని చక్కగా వచ్చి ఆ మీ భగవతిని ధ్యానించుకోండి. శుక్రుని శని ఎవరెవరు అంటే, అసలు మన్మథ 2016 ఆంగ్ల సంవత్సరం ఇది. కానీ ఇంత ఆంగ్ల సంవత్సరం ముఖ్యమంత్రి అటు కేసీఆర్, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు పక్కన కూర్చుంటే మనం పక్క ఆయన్ని మర్చిపోయి ఆయన్ని ఇద్దరిని కాకాపట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. అలాగే ఈ సంవత్సరం రాజు శని, కమింగ్ అప్ ఇయర్ రాజు శుక్రుడు, ఇరువురు కలిసి ఉన్నప్పుడు వారిద్దరు ఏదో మాట్లాడుకుని ఉంటారు. ఆ మాటలు మనకు వినపడకపోయినా చక్కగా నమస్కారం పెట్టుకుంటూ ఉన్న సందర్భంలో మెరుపులాగా మినుకు అంటూ కనపడుతుంది. నెలవంకలాగా బహుళ చతుర్దశి చంద్రుడు. ఆ చంద్రుడు కనుక కనపడితే అది అదృష్టంగా భావించడానికి ప్రయత్నం. ఇది మొదటిది. నెంబర్ 2, గురు చండాల యోగం అనేది 2016వ సంవత్సరం జనవరి నెల 29వ తేదీ దగ్గర నుంచి ఆగస్టు నెల 11వ తేదీ రాత్రి వరకు ఈ గురు చండాల యోగం 195 రోజులు రన్ అవుతుంది. కనుక ఈ గురు చండాల యోగం రన్ అవుతున్నాక ఆ చండాల యోగాన్ని తప్పించుకోవటం కోసంగా మనం ఇందాక చెప్పుకున్న ఈ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారాలు మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే, గోధుమ పిండితో దీపారాధన ప్రతి ఆదివారం నాడు చేస్తూ ఉండే ఆదివారం రాత్రి ఏ చంద్రుడైనా కనపడినివ్వండి, చక్కగా నమస్కారం చేసుకుందాం. అది శుక్లచంద్రుడు పక్ష విదే కావచ్చు, తదే కావచ్చు, సవితి కావచ్చు, పూర్ణిమ కావచ్చు, చతుర్దశి, ఎవరైతేనేమి ఆ పేర్లు గుర్తుకు లేకపోయినా ఒక చంద్రుడు కనపడతాడు. ఆ చంద్రుడు చూసుకుని, అయ్యా సిద్ధాంతి గారు మీరెవరో ఏదో ఇస్తారట, మాకు సంతాన సంబంధం ఇస్తారట, లేకపోతే ఆరోగ్య సంబంధం ఇస్తారట, అవేం మాకు గుర్తులేవు. దాంట్లో భగవతిని గమనించి, అంటే ఒక్కొక్క చంద్రుడిలో ఒక్కొక్క భగవతి ఉంటుంది కనుక
ఆ చంద్రుడిలో ఏ భగవతుందో గుర్తు లేదు కనుక లలితా పరమేశ్వర మాత్రమే కనపడుతుంది అనే విధంగా భావించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది కూడా మీకు గుర్తు లేదనుకో, ఆ చంద్రుడిలో ఓంకారం ఉన్నట్టుగా భావించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఆదివారం రాత్రి చంద్రుడిని చూడండి. ఇదంతా ఒక ఎత్తు. మేము గోధుమపిండి దీపారాధన కూడా వేర్ అనేబుల్ టు డూ. మేము చేయలేకపోయినామండి గోధుమపిండి దీపారాధన. ఏమిటో అవి అని చెప్పారు కళాయిలు అన్నారు, వెలిగించాలి. అవేం లేదనుకోండి, చక్కగా కళ్ళు మూసుకోండి, కూర్చోండి, గోధుమ పిండి తెచ్చినట్టు తేండి, మరబట్టించినట్టు అనుకోండి. ఆ తర్వాత తెచ్చారు, నీరు పల్లెల్లో వేశారు, నీళ్లు పోశారు, పిసికారు, ముద్ద చేశారు, అంత భావనే. ఆ తర్వాత వెలిగించిన ఆ జ్యోతిని చూశారు, వెలుగు కనపడింది. ఆ తర్వాత లేచారు. ఆ తర్వాత ఏమిటి? ఆ కట్టె పొంగలి చేస్తుంటే మీ శ్రీమతి కట్టె పొంగలి చేస్తున్నట్టు భావించుకోండి. ఇదంతా మనసులో భావనాతీతంగా ఉండాలి. అంతా అయిన తర్వాత కట్టె పొంగలి ప్రసాదం ఇచ్చుకొని తినండి. ఆ తర్వాత చక్కగా మధ్యాహ్నం ఆఫీస్ పోయినారు, వచ్చారు, సాయంత్రం ఏదో తిరిగారు, రాత్రికి చంద్రుడు కనపడ్డాడు, ఆ చంద్రుడిని చూసామని చెప్పుకొని నమస్కరించుకొని లేండి. ఇంతకంటే మరో మార్గం ఉందా? మామూలుగా అర్చన చేయాలంటే ఎన్నో కావాలి. ఇదే ధ్యానము. పరోక్షంగా ధ్యానం అంటే ఇదే. ఇటు 4 అంగాలు ఉన్నాయి. 4 అంగాల్లో ఇదొక అంగము, ఇదొక 3వ అంగం అన్నమాట. కనుక ఆ ప్రకారంగా ప్రతి ఆదివారం చేశారంటే ఈ గురుచండాల యోగం 195 రోజుల్లో వచ్చేటువంటి మైనస్ పాయింట్స్ మనకు తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రథమంగా 71 రోజు శని కుజులు ఇద్దరు తీవ్రంగా కుస్తీ పడతారు. శని కుజులు ఎక్కడ? వృశ్చిక రాశిలో. వాళ్ళు విసిగి వేసారి కొట్టుకొని మళ్ళీ చెరొక పక్క వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక 25 రోజులు వారిద్దరి మధ్య రెస్ట్. బాగా అలుపంతా తిరిగిన తర్వాత మళ్ళీ కత్తులు కట్టాలు తీసుకొని మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక 65 రోజులు యుద్ధం. అంటే ముందు యుద్ధం 71 రోజు, ఆ తర్వాత 65 రోజులు. ఈ యుద్ధాలు ఉంటాయి కదా, మరి ఆ యుద్ధాలకి ఎట్ట చేయాలి అంటే, అందుకే ఆ యుద్ధాల బారి నుంచి మనం పడకుండా ఉండటం కోసమే జనవరి 9వ తేదీన ఆ ఇద్దరు రాజులు, ఏదైనా యుద్ధం జరుగుతుంటుంది, మనకు ఎవరు కావాలి? రాజే కావాలి. కనుక రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవా? కనుక ఆ రాజు యొక్క అనుగ్రహం కావాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుగ్రహం ఉంటే చాలు, అటు చంద్రబాబు నాయుడు అనుగ్రహం ఉంటే చాలు, మనకి ఎన్ని ఉన్నా ఇబ్బందులు ఉన్నా వారిద్దరు చూసుకుంటారు. కనుక అలాగా ఇటు శని రాజు, అటు శుక్రుడు రాజు. శని రాజు బిగినింగ్లో మన్మథ సంవత్సరానికి, రాబోయే రాజు శుక్రుడు. ఈ ఇరువురు రాజుల్ని చక్కగా చూసుకుని, అయ్యా మహారాజా, ఈ 2016 సంవత్సరంలో ప్రారంభంలో మన్మథనామ సంవత్సర పాలు అమావాస్య దాకా ఓ శని గ్రహ దేవత మీరు రాజుగా ఉన్నారు. ఆ తర్వాత శుక్రుడు వస్తున్నాడు. మరి ఈ శుక్రుడు కూడా చిన్నపాటి సమస్య తగిలింది. అదేంటంటే 2016 సంవత్సరం జూలై నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 25 దాకా 26 రోజుల పాటు ఆయన కూడా పోయి రాహు యొక్క కోరల్లో చిక్కుంటాడు. కనుక మీరు కోరల్లో చిక్కున్న సమయంలో మేము గోధుమ పిండి దీపారాధన ఎట్లా చేస్తున్నాం కనుక ఆ సమయంలో మీ అనుగ్రహం కూడా మాకు ఇవ్వాలని పరోక్షంగా మీరు కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ 2016వ సంవత్సరంలో గ్రహ సంచార స్థితిగతులన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నాయి. అనుమానం అంటూ ఏమీ లేదు. ఇన్ని గ్రహ సంచార స్థితిగతులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మీరందరూ ధైర్యంగా ఉండండి. నేను మాత్రం ధైర్యంగా ఉంటాను, ఇండు కూడా ధైర్యంగా ఉంటుంది. దిగులు లేకుండా చూసుకుని ఎలా కూర్చొని హాయిగా వింటూ కూర్చుంది అనమాట. కనుక అంత ధైర్యంగా ఉంటున్నారు. అలాగే మా కెమెరా పర్సన్స్, లోపల ఉండే స్టాఫ్ అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు, ప్రేక్షకులు కూడా ధైర్యంగా ఉన్నారు, స్టాఫ్ అంతా ధైర్యంగా ఉన్నారు. దీనికి సిద్ధాంతి గారు ఏదో ఒక మంచి అద్భుతంగా ఉండేటువంటి ఒక ట్రిక్ లాంటిది మనకు తెలియజేస్తారు అనే నమ్మకం ఉంది. కనుక అలాంటి గోధుమ పిండి దీపారాధనతో పాటు అద్భుతమైనటువంటి గుళికలు, అమృత గుళికల్ని రేపటి నుంచి మీ అందరికీ రోజు మార్చి లేకపోతే రోజు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలాంటి అమృత గుళికల్ని ఆస్వాదించండి. ఈ గోచార గ్రహచార స్థితులు గాలికి పోతాయి. ఎక్కడికి పోతాయి? గాలికి పోతాయి. మీకు ఏం దిగుల్లా, ధైర్యంగా ఉండొచ్చు. కనుక ఏదైనా ఒక పెద్ద ఆపద వచ్చింది, ఆదుకునేవారు ఉండాలి. లేదా సమస్య వచ్చింది, లేకపోతే ఒక అనారోగ్యం వచ్చింది, డాక్టర్ గారు ఏమిస్తారు? ఇంజక్షన్ చేస్తారు, క్యాప్సిల్ ఇస్తాడు. కనుక వేసుకోవాలి. అలాంటి అమృత గుళికలే రేపటి కార్యక్రమం నుంచి మనం తెలుసుకుంటాం. అమృత గుళికలు సేవించండి. శుభదర్శనం కార్యక్రమంలో అవి పందారం చేస్తాం. మీరు కార్యక్రమం కాగానే సేవించండి. ఈ గోచార గ్రహచార, ఈ గుర్రాహు లేదు, వాడు లేదు, వీడు లేదు, అందరూ మన ఇంట్లోకి వచ్చి భయం చేస్తూ మన చుట్టూ చేరతారు. మన చుట్టూ చేరాలంటే ఏం చేయాలి? అమృత గుళికలను సేవించండి. ఎక్కడున్నాయి? రేపటి నుంచి వినండి, తీస్తాను, మీకు ఇస్తాను, మీరు డబ్బాలో పెట్టుకోండి, బిగించుకోండి. ఓకేనా? రైట్. నిజంగానే మీరు ఉండడం మా అందరికీ ధైర్యం అండి. మరొకసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంతోషం తల్లి. అలాగే మా కార్యక్రమానికి వచ్చి కొత్త సంవత్సరంలో రాబోయే వాటి గురించి చెప్పి మాకెంతో ధైర్యాన్ని కూడా ఇచ్చారు. ధన్యవాదాలు సిద్ధాంతి గారు.
చూశారు కదండి, ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఇవాల్టి శుభదర్శనం కార్యక్రమం. రేపటి శుభదర్శనం కార్యక్రమాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.